హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చికెన్ అండి. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. మంచిగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకున్నానండి. చికెన్ పీసెస్ని ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నానండి నేను. మీకు కావాలంటే విత్ బోన్స్ ఆర్ వితౌట్ బోన్లెస్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి కూడా 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే లాస్ట్గా దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని అయితే తీసుకుంటున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పొడి వేసుకుంటున్నాను. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. ఈ 3 కంపల్సరీ ఉండాలండి. ఇప్పుడు అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా పిండి అంతా కూడా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీనిలోకి వాటర్ని కూడా లైట్గా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మరీ ముద్దగా కూడా ఉండకూడదు, చికెన్ అనేది గట్టిగా అయిపోతుంది. చూసారా, లైట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోకూడదండి, లూజ్గా అయిపోయి నూనె అనేది ఎక్కువ పీల్చేస్తుంది. జస్ట్ ముద్దగా ఉండకుండా కొంచెం పల్చుగా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు నిలువుగా కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకోండి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని అంతా కూడా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. చికెన్ పకోడీ క్రిస్పీగా రావాలంటే మనం ఎంతసేపు ఫ్రిడ్జ్లో ఉంచుతామో అంత బాగా వస్తాయండి. పకోడీ అనేది మనకి క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి ఓపెన్ చేసి పక్కన పెట్టేసుకోండి చికెన్ అయితే. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక చికెన్ అనేది మనకి తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపలైతే ఉడకదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాతనే మనం చికెన్ పీసెస్ని అయితే వేసేసుకుందాము. రిఫ్రిజిరేటర్లో నుంచి తీసిన 1/2 అవర్ తర్వాత ఈ చికెన్ పీసెస్ని అయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే అయితే ఇలా కలపొద్దండి. కొంచెం సేపు ఆగిన తర్వాత వాటంతటా అవే పైకి వస్తాయి. అప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే మసాలా అనేది విడిగా వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉండండి. అప్పుడు అన్ని వైపులా మంచిగా ఫ్రై అయ్యి లోపల కూడా మంచిగా ఉడుకుతుందండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనమైతే తీసేసుకోవచ్చండి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ బ్రౌన్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన వాటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అలాగే ఇప్పుడు రెండో వాయిని కూడా వేసేసుకుందామండి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాము. గుర్తుంచుకోవాలి, ముందుగా మీడియం ఫ్లేమ్లోనే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. రెండో వాయి కూడా మంచిగా ఫ్రై అయితే అయిపోయిందండి. దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చాలా క్రిస్పీగా మంచి టేస్ట్తో అయితే వస్తాయండి. అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఉండే చికెన్ పకోడా లానే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. బయట ఫుడ్ కంటే మనం ఇంట్లో చేసుకునే ఫుడ్డే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చూసారా, పైన లేయర్ అంతా కూడా ఎంత క్రిస్పీగా వచ్చిందో, లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ముక్క అయితే మంచిగా ఉడికిపోతుంది మనకి. వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.